కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని రామాపురంలో శివ అనే రైతు పొలంలో భూమి భారీగా కుంగింది. భూమి కుంగడంతో పెద్ద బావి మాదిరిగా తయారైంది. 2019లోనూ అదే ప్రాంతంలో భూమి కుంగిందని రైతులు చెబుతున్నారు. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని చింతకుంట గ్రామం సమీపంలో ఉన్న రామాపురంలో ఒక శివ రైతు అనే ఒక రైతు ఉన్నారు. ఆ రైతుకు సంబంధించి దాదాపు 3.5 ఎకరా పొలం ఉంది. ఆ 3.5 ఎకరాలో 2019 సంవత్సరంలో కూడా ఇదే విధంగా ఒక గొయ్యి లాంటిది, ఒక బావి లాంటిది ఏర్పడి ఇక్కడ దాదాపు లాస్ట్ 2019 సంవత్సరంలో అయితే దాదాపు 1,00,000 రూపాయల పైన ఖర్చు పెట్టుకొని ఇదే ప్లేస్లో ఇక్కడే ఇప్పుడు ఏదైతే గొయ్యి పడిందో ఈ గొయ్యిలోనే దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మట్టి తోలుకొని ఇదైతే మళ్ళీ నీట్గా వ్యవసాయానికి పనికొచ్చే విధంగా రెడీ చేసుకున్నట్లయితే శివ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోసారి ఇప్పుడు 2024లో ఇదే విధంగా గొయ్యి పడ్డము, అసలు ఈ గొయ్యి పడడానికి గల కారణం ఏంటనేది రైతులకు కూడా అసలు అర్థం కావడంలో. ఈ మట్టి చూడొచ్చు, మనము చాలా స్మూత్గా ఉంది. ఈ మట్టి ఆటోమేటిక్గా మన ఊరికే చేయి పెడుతుంటేనే కూడా వెళ్ళిపోతుంది చూడొచ్చు మనము. అయితే ఇక్కడ దిగేదానికి ప్రయత్నం చేస్తే మనం కూడా లోపలికి పడిపోతామని ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే రైతులు అయితే చెప్తున్నారు. కానీ ట్రై చేద్దాం, మనం దిగేదానికి ట్రై చేసి అసలు వెళ్తామా వెళ్ళలేమా అయితే మనము చూడొచ్చు. మనం లోపలికి కాలు పెట్టే ప్రయత్నం చేస్తే ఇక్కడ లోపలికి కుంగేదానికి ప్రయత్నం అవుతుంది. మనం చూడొచ్చు, మనం అడుగు పెడుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇది చాలా మెతువుగా ఉంది ఈ భూమి అయితే మంచి సారవంతమైన భూమిలో ఇలాంటివి పడ్డం అనేది చాలా దారుణమని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఇంతటి దారుణమైన గొయ్యి పడ్డం అనేది రైతులకైతే భారీగా నష్టమే వాటిల్లేనని చెప్పి రైతులైతే భారీగా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఈ గొయ్యి పడిందనే వార్త చక్కర్లు కొట్టడంతో స్థానికంగా ఉన్న అధికారులు అయితే ఇక్కడికి రైతు శివ రైతు అనే పొలంలోకి వచ్చి పరిశీలన అయితే చేస్తున్నారు. వాళ్ళని అడుగుదాం అసలు ఈ గొయ్యి ఎలా పడుతుంది, అసలు గొయ్యి పడ్డానికి కారణం ఏంటి అనేది. సార్ నమస్తే అండి, మేము బిగ్ టీవీ నుంచి చూస్తున్నామండి. అసలు ఈ గొయ్యి ఎలా పడుతుందండి? జనరల్గా అయితే ఇక్కడ 2 రోజులు వర్షం పడింది సార్. ఈ వర్షం వల్ల ఇంత నెల మొత్తం తడిసిపోయింది. అదొక కారణం ఉండొచ్చు. పైన ఒక తెలుగు కాలువ ఉంది, దానివల్ల ఈ ప్రాంతంలో మొత్తం ఊటలు ఏర్పడుతున్నాయి. ఆ ఊటలో అదొక కారణం ఉండొచ్చు. కానీ అసలు కారణం ఏంది అనేది మనం చూస్తున్నాం సార్. భూగర్భ జలాలు అయితే 5 మీటర్ల లోపలే ఉన్నాయి ఇక్కడ మొత్తము. చూసారు అక్కడ ఓకర్ ఉంది. ఓకర్ అనేది అది తొందరగా మనకు డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ వల్ల ప్రెషర్ వల్ల ఏమైనా ఏర్పడింది పలు కోణాల్లో మనం చూస్తున్నాం సార్. దాని పూర్తి వివరాలు మీరు చెప్తాం. అయితే ఇక్కడ రైతులైతే శివ రైతు అయితే గతంలో 2019లో కూడా ఇదే విధంగా గొయ్యి పడింది సార్. చాలా బాధలతో చాలా కష్టంతో ఈ గొయ్యిని పూడ్చుకున్నాము. అప్పుడే నాకు 1,00,000 రూపాయల పైన ఖర్చు వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే గతంలోకి ఇప్పటికి మళ్ళీ ఇంకొకసారి పడ్డం కారణం ఏమై ఉండొచ్చు అంటారు సార్? ఈ వర్షాకాలంలో ఇటువంటి గొయ్యిలు ఏర్పడడం చాలా చాలా సాధారణం అండి. అన్ని ప్రాంతంలో ఏర్పడవు, కొన్ని ప్రాంతంలోనే ఏర్పడతాయి ఇటువంటి. స్పెషల్గా ఈ నేల అటువంటి రకం అన్నమాట. దాన్ని బట్టి మనం పడుతుంటాయి కొన్ని. అయితే గతంలో కొంతమంది అధికారులను అయితే అడిగాము. ఈ పొలం ఏదైతే ఏర్పడిందో ఆ పొలం కిందట కొన్ని గొయ్యిలు ఉంటాయి, అంటే బావిలు ఉండొచ్చు, కాలువలు ఉండొచ్చు, అందుకే ఇలా కృంగిపోతున్నాయి అంటారు. అది నిజంగానే వాస్తవం అంటారా? దాన్ని ఇంకా లోతుగా ప్రశ్నించాల్సి ఉంది సార్. ఇంత షార్ట్ టైంలో పూర్తి చెప్పలేము సార్. మీది ఏ డిపార్ట్మెంట్? భూగర్భ జల శాఖ. మన వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఈ ప్రాంతంలో మనం అన్వేషిస్తున్నాము. దీని కారణాలు ఏదో కనుక్కుంటున్నాం సార్. అయితే చూడొచ్చు, మనము భూగర్భ శాఖ అధికారులు అయితే కూడా ఇక్కడికి తక్షణం సోషల్ మీడియాలో ఏదైతే చక్కర్లు కొడుతుందో గొయ్యి పడిందని చెప్పి ఆ గొయ్యి పడిన దాన్ని పరిశీలించేదానికైతే అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. 19లో ఇదే విధంగా గొయ్యి తయారైంది. ఈ గొయ్యికి దాదాపు 1,00,000 రూపాయల పైబడి నేను ఖర్చు చేసుకొని దగ్గరలో ఉన్న చింతకుంట నుండి మట్టి తోలుకొని ఇక్కడ గొయ్యినైతే పూడ్చుకొని మళ్ళీ యథావిధిగా గత 2-3 సంవత్సరాల నుంచి వ్యవసాయం అయితే సాగిస్తున్నాను. అయినప్పటికీ మరోసారి 2024 సంవత్సరంలో కూడా నిన్నటి రోజున, అంటే బుధవారం రోజున ఈ విధంగా కృంగిపోవడం అనేది రైతుకైతే చాలా ఆవేదన కలుగజేస్తుందని చెప్పి రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కుంటలు ఎందుకు పడుతున్నాయి అనే అంశం పైన భూగర్భ శాఖ అధికారులు కావచ్చు, రాష్ట్ర జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, తక్షణం దీనిని పరిశీలించి అసలు రైతులకు ఏ విధంగా ఇలాంటి రైతు పొలాలలో ఇలాంటి గొయ్యిలు ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, రామాపురం నుండి.